మీడియా మిత్రులకు నమస్కారం, తెలంగాణ ప్రజలకు నమస్కారం। ఈరోజు హైదరాబాద్ బాధితులు కూలిపోయిన ఇండ్లకు చట్టబద్ధత లేకుండా అక్రమంగా వాళ్ళ ఇల్లు కూల్చేయడంలో ఆ కూలిపోయిన ఇండ్లకు అక్కడ ఉన్న మట్టి దిబ్బెలకు ఇటుక దిబ్బెలకు ఈరోజు ప్రభుత్వ బ్యాంకులకు ఈఎంఐలు వాళ్ళ ఖాతాలకెళ్ళి జీతాలు పడంగానే కట్ చేసుకునే పరిస్థితి ఈరోజు నెలకొన్నది। ఈరోజు ఈ విధంగా చాలా మంది కుటుంబాలు ఈరోజు చిన్న భిన్నం అయిపోయినాయి। ఆర్థికంగా వాళ్ళు బిలో పావర్టీ లైన్కి వచ్చేసే పరిస్థితి వచ్చింది। తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటికి దాదాపు ఈ భూసేకరణ వల్ల హైడ్రా వల్ల 2 లక్షల మంది అబౌవ్ మిడిల్ క్లాస్ ఉన్నోళ్ళు ఈరోజు బిలో మిడిల్ క్లాస్కు మరి ప్రభుత్వాలు మార్చిన పరిస్థితి। ఈరోజు 2 పదాలు చదువుకుంటే ఈరోజు ఇన్ని ఇండ్లు విధ్వంసం అయ్యేది కాదు అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి మరి ఇక్కడ ప్రజాభవనం అయితే ఏదైతే చెప్పుకుంటుందో ఆ ప్రజాభవనంలో ఈరోజు మేము ఈ పత్రం ఇవ్వడం జరిగింది। ఈరోజు నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, ఈరోజు మరి మునుపున్నట్టుగా ఇక్కడ అంతమంది మీడియా పాయింట్ అయినా కానీ మీడియా జనాలు లేరు। అక్కడ తెలంగాణ సమాజము ప్రజాభవనం పైన నమ్మకం పోయి ఈరోజు తెలంగాణ సమాజం కూడా ఎవరు వస్తలేరు। ఈరోజు ప్రభుత్వ మంత్రులు కానీ అధికారులు కానీ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వ కార్యాలయాల సక్రమంగా పనిచేస్తే ఇటువంటి దుకాణాలే అవసరం లేదు। ఇదో దుకాణం లెక్క నడుస్తుంది। ఈరోజు కంచె తీసినామని చెప్పింది, ఆ కంచె అక్కడికి వెళ్ళి తీసిన కానీ దగ్గరికి వేసారు। ఇలా ఇదివరకు ఫస్ట్ డే ముఖ్యమంత్రి తీసుకున్నారు, ఒక వారం రోజులు మంత్రులు తీసుకున్నారు। మరి ఇప్పుడు ఎవరు తీసుకున్నారంటే ఇక చెప్రాసులు, అటెండర్లు, క్లర్కులు, గుమస్తాలు వాళ్ళు పిటిషన్లు తీసుకునే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది। కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కాదు, తెలంగాణ ఖజానా నుండి కాదు, ఇది రేవంత్ రెడ్డి మరియు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి ఇద్దరి అకౌంట్లకి వెళ్ళి వాళ్ళ ఆస్తులు వాళ్ళ పాస్తులు అమ్మి ఈరోజు మరి ఎవరైతే హైడ్రా బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మీరు కంపన్సేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది। ఈరోజు మీరు రెవెన్యూ చట్టం చదవలేదు, రెవెన్యూ చట్టంలో ఏమున్నది? మీరిద్దరు కూడా ఈరోజు కమిషనర్ గారు ముఖ్యమంత్రి గారు మీరిద్దరు కూడా బాలశిక్ష బడికి పోండి। ప్రైమరీ స్కూల్కు లేకుంటే ఏదైనా కిండర్ గార్డెన్కు పోతే అందులో 2 పదాలు నేర్చుకుని నేర్స్తుంది। ఆ 2 పదాలు ఈరోజు మీరు ఇద్దరు కూడా చదివితే ఈరోజు ఇండ్లు కూలేది కాదు, ఇది రెవెన్యూ చట్టం। ఈ రెవెన్యూ చట్టంలో ఏమున్నది? మీరు చెరువులు కానీ ఇండ్లు కానీ మీరు అక్కడ ఉన్న రోడ్ల కోసము ఎవరి భూమి అయినా సేకరించవచ్చు, కానీ అని ఉంది। కానీ ఒకవేళ ప్రభుత్వం వాళ్ళకి సొంతమై ఉంటే లీగల్గా వాళ్ళకు లీగల్గా వాళ్ళకు అన్ని హక్కులు ఉంటే దాన్ని ముట్టుకోవద్దని చెప్పిండ్రు। కానీ మీరేం చేసిండ్రు? ఈరోజు అవన్నీ హక్కులు ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నప్పటికీ అవన్నీ కాల రాసి ఈరోజు వాళ్ళ ఇల్లు ధ్వంసం చేసిండ్రు। అంతేకాకుండా ఈరోజు ఇరిగేషన్ చట్టం ఏం చెప్పింది? ఇరిగేషన్ చట్టంలో మీరు వాళ్ళ భూములు వాళ్ళ జాగాలు తీసుకోవాలనుకుంటే వారికి ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ ప్రకారం పైసలు కట్టాలన్నారు। ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ ప్రకారం పైసలు కట్టాలంటే మీరు ఏం చేయాలి? ఈరోజు మీరు ముందుగా వాళ్ళతోని ఒప్పుదల పత్రం తీసుకోవాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి। తీసుకున్న తర్వాత వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ భూముల పోవాలి। ఈరోజు ఒక మాఫియా లెక్క ఈరోజు ఈ 2 చట్టాలను కూడా హైడ్రా అనేది ఉల్లంఘించింది। హైడ్రా ఈ 2 చట్టాలను ఓవర్కమ్ చేసింది। ఈరోజు ఈ 2 చట్టాలను కాదు, ఇరిగేషన్ రెవెన్యూ కాదు, ఈరోజు మున్సిపల్ పవర్స్ను మరియు పంచాయతీ ఉన్న చట్టాలను 2 చట్టాలను కూడా ఓవర్టేక్ చేసి ఈరోజు హైడ్రా వచ్చింది। అంటే హైడ్రా అనేది ప్రభుత్వ సంస్థలను ప్రభుత్వ జీవోలను కాన్స్టిట్యూషన్ ఆఫ్ కంట్రీని మన భారత రాజ్యాంగాన్ని కూడా కాల రాసి ఒక మాఫియా లెక్క మామూలు ప్రజల మీద పడి వాళ్ళ ఇండ్లు ధ్వంసం చేసిండ్రు। కాబట్టి దీనికి బాధ్యులు ఎవరు? ఈరోజు దీనికి బాధ్యులు ప్రభుత్వం కాదు, దీనికి బాధ్యులు లెజిస్లేషన్ కాదు, దీనికి బాధ్యులు తెలంగాణ ప్రజల పక్షాన మేము మా జేబులోకి వెళ్ళి పైసలు నష్టపరిహారంగా కుదరది। ఇది రేవంత్ రెడ్డి ఆస్తిపాస్తులు అమ్మాలే, రంగనాథ్ గారి ఆస్తిపాస్తులు అమ్మి వాళ్ళ డబ్బులకి వెళ్ళి తీసి ఈరోజు కంపన్సేషన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా। వచ్చే రోజులలో వీలుగిన దీనిపైన ఇట్నే చేస్తే ఈరోజు 2 జాగాల ప్రభుత్వం వెనకడిగేసింది। మొదటి అడుగు దేని మీద వేసింది? అదాని ఇచ్చిన పైసలు వాపస్ పంపింది। అదాని జేబులకి వెళ్ళి ఎంఈఎల్ సిఎస్ఆర్ ఫండ్స్కి వెళ్ళి ఇచ్చిండు, చట్ట ప్రకారం ఇచ్చిన చెప్పుకునే మినిమం కామన్ సెన్స్ లేని చీఫ్ మినిస్టర్ తెలంగాణకు ఉన్నారు। ఆయన సిఎస్ఆర్ ఫండ్స్ 100 crores ఇక్కడికి ఇచ్చిండ్రు। ఆయన ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఫండ్ కోసమో లేకుంటే నువ్వు వాడుకో కోసమో కాదు, అది చెప్పనికి చేత కానీ ఒక దద్దమ్మ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు। 2వ పాయింట్, ఈరోజు ఏదైతే నిర్మల్ దిలావర్పూర్లో జరిగినటువంటి భూసేకరణ ప్రజలు మొత్తం తిరగబడితే అవును నేను అవివేకిని, నేను ఏదైతే కంపెనీ పెడదామన్న అవివేకమైన నిర్ణయం కాబట్టి
నేను వాపసిస్తున్నా అన్నాడు. కాబట్టి దీనిపైన దానికంటే ఎక్కువ శాంటిటీ ఈరోజు వీటికి కూడా ఉన్నాయి. అక్రమంగా వీళ్ళ భూములు కూలగొట్టినావు, వీళ్ళ ఇల్లు కూలగొట్టినావు, వీళ్ళ నిరాశ్రయాలను చేసినావు, వీళ్ళ పిల్లలను ఆగం చేసినావు. కాబట్టి ఈరోజు వీళ్ళందరికీ చట్టబద్ధత ఇవ్వాలి, వీళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పేసి మీ తరపున కోరుకుంటున్నా. ఖచ్చితంగా నేను దీని పార్టీ అండ్ పర్సన్ నేను హైకోర్టులో నేను కేసు దాఖలు చేస్తా. దయచేసి హైదరాబాద్ ఎవరున్నా కానీ నన్ను నా వాట్సాప్లో మీ డీటెయిల్స్ పంపండి. నా నంబర్ 9866323813. మీ డీటెయిల్స్ పంపండి. ఖచ్చితంగా చట్ట ప్రకారం కొట్టాడదాం. ఖచ్చితంగా ఈ 2 జీవోలు మీకే కాదు, ఈ జీవోలు హైడ్రా కమిషనరు ఆయన ఇల్లు కూడా ఇప్పుడు బఫర్ జోన్ లో ఉన్నది, చెరువులో ఉన్నది. కాబట్టి ఆయన ఇల్లు కూడా ఈ 2 చట్టాల ప్రకారము ఆయన ఇల్లు కూడా మేము కాపాడుతాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.